బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఎంతో చెప్పుకున్నా తక్కువే. ఏ టౌన్లో ఉన్నా అందరినీ హోమ్ టౌన్కి రప్పించే ఫెస్టివల్ పొంగల్ ఒక్కటే. భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు పంచే సంక్రాంతి వేళ తెలుగు లోకిళ్లలో కనిపించే సందడే వేరు. సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు, ప్రేమానురాగాలు కూడా అని నిరూపిస్తున్నారు గోదావరి వాసులు. తరతరాల ఆచారాలు సాంప్రదాయాలు అతిథి మర్యాదలకు ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సంక్రాంతికి తొలిసారి ఇంటికొచ్చే కొత్త అల్లుడికైతే ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతుల్ని మిగులుస్తున్నారు అత్తింటివారు. రకరకాల వంటకాలతో విందు భోజనాలు వడ్డించి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంలా మధుర జ్ఞాపకాన్ని ఇస్తున్నారు. సంక్రాంతి పండుగకి మొదటిసారి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి సుమారు 452 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. వందనపు వెంకటేశ్వరరావు, సాయిబాల పద్మ దంపతుల కుమార్తె ప్రియాంకకు కొయ్యలగూడెంకి చెందిన శివభాస్కర్కి ఇచ్చి రీసెంట్గానే వివాహం చేశారు. మొదటి సంక్రాంతి పండుగ కావడంతో కూతురిని అల్లుడిని ఇంటికి పిలిచి విందు భోజనం ఏర్పాటు చేశారు. విందు భోజనంలో పండ్లు, పిండి పదార్థాలు, ఫ్రూట్ జ్యూస్, రకరకాల వడియాలు, పలు రకాల కూరగాయలతో చేసిన కూరలు, ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేసిన విందు చూసి కొత్త అల్లుడితో పాటు వారి బంధువులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ తరహా ఘటనలు ప్రతి సంక్రాంతికి జరుగుతూ ఐటమ్స్ విషయంలో రికార్డులు సైతం క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే యానంలో 470 రకాల వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం పెట్టారు. వరుసగా ఇవే ఘటనలు జరుగుతుండటం పట్ల గోదావరి జిల్లాలో మర్యాదలు అసలు తగ్గేదేలే అంటూ చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతుండటంతో మాకు కూడా గోదావరి జిల్లాలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కెన్షన్ తక్కువ కెన్షన్ తక్కువ ఇది 100 గ్రాములు తీసుకున్నాం కెన్షన్ సరే